నేడు టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు భేటీ కానున్నారు. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 51 అంశాలతో టీటీడీ అధికారులు అజెండాను రూపొందించారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు టీటీడీ బోర్డు ఆమోదం తెలపాల్సి ఉంది. నేడు టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు భేటీ కానున్నారు. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 51 అంశాలతో టీటీడీ అధికారులు అజెండాను రూపొందించారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు టీటీడీ బోర్డు ఆమోదం తెలపాల్సి ఉంది. మరి ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, ఇవాళ టీటీడీ ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. సో ప్రధానంగా ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది? ప్రతిభ, టీటీడీ పాలక మండలి సమావేశం ఇవాళ తిరుమల స్థానికంగా ఉన్న అన్నమయ్య భవన్లో ప్రారంభం అవుతుంది 10 గంటల 30 నిమిషాలకి. అయితే ఇందులో చాలా అంశాలని టీటీడీ ఇప్పటికే కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. దాదాపుగా 51 అంశాలని ప్రస్తుతానికి బోర్డు సభ్యులు చర్చించి కొన్ని కీలకంగా అందులో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందులో ప్రధానంగా ఫస్ట్ సక్సెస్ఫుల్ వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి భక్తులకి విశేషమైనటువంటి సేవలు అందించిన నేపథ్యంలో టీటీడీ అధికారులని అదేవిధంగా సిబ్బందిని, తిరుపతి స్థానిక పోలీసులని వాళ్ళందరినీ కూడా అభినందిస్తారు. ఎందుకంటే ఊహించిన స్థాయిలో తిరుమలకి ఆ వైకుంఠ ఏకాదశి ముందు రోజు కావచ్చు, ఆ రోజు పెద్ద ఎత్తున తిరుమలకు వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసి ఏ భక్తులకి ఇబ్బంది లేకుండా దర్శనం ఏర్పాట్లు చేయడంలో సఫలీకృతం అయిన కారణంగా వాళ్ళని అభినందిస్తారు. దాని తర్వాత ఇంకా ఆలయం లోపల ఆల్రెడీ గత 10 రోజులు అంటే 10 రోజుల పాటు కూడా ఆలయం లోపల వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి జనవరి 1 వరకు కూడా ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతానికి వైకుంఠ ద్వారాలు తెరిచే ఉన్న నేపథ్యంలో భక్తులకు ఆలయం లోపలికి వెళ్లిన సమయంలో అక్కడ ఇబ్బందులు లేకుండా ఇన్ని రోజులు కూడా జాగ్రత్తలు తీసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి అయిపోయింది కాబట్టి ఇంకా జనవరి 1 వేడుకల పైన కూడా అంటే ఆ ముందు రోజు తిరుమలకు వచ్చి కొత్త సంవత్సరం రోజు స్వామివారి ఆలయం వద్ద, ఆలయం లోపల కావచ్చు, ఆలయం బయట వేడుకలు చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు ప్రతి సంవత్సరం కూడా. వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే దాని మీద ఈ 2 అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. దాని తర్వాత టీటీడీకి సంబంధించి ముడి సరుకులు ఏదైతే ఉందో ఆ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఈ వైకుంఠ ఏకాదశి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో దాదాపుగా రోజు 10 లక్షల లడ్డూల వరకు కూడా భక్తులు తీసుకెళ్తున్నారు, అమ్ముడు అవుతున్నాయి. కాబట్టి లడ్డూ ప్రొటెక్షన్ పెంచాల్సిన అవసరం ఉంది అంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ముడి సరుకులు కొనుగోలుకి నిధులు కేటాయిస్తూ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇక తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ తిరుమలకు వచ్చిన సమయంలో ఈ వైకుంఠ ఏకాదశి కావచ్చు, లేదంటే బ్రహ్మోత్సవాలు ఇట్లా ప్రత్యేక దినాల్లో తిరుమలకు వెళ్లిన తర్వాత అక్కడ గదులు, కాటేజీలు దొరక చాలా అవస్థలు పడుతున్నారని చెప్పి భక్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గత పాలక మండలి అప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే తిరుపతిలో చాలా కొన్ని ప్రాంతాల్లో టీటీకి సంబంధించిన స్థలాల్లో గదులు, కాటేజీలు భారీగా నిర్మాణాలు చేయాలని చెప్పి దానికి సంబంధించి 600 కోట్ల రూపాయల వరకు కూడా నిధులు కేటాయించేందుకు ఈ పాలక మండలిలో అంటే ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక టీటీడీకి సంబంధించి అంటే పర్మనెంట్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి గతంలోనే టీటీడీ బోర్డు నిర్ణయించింది. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఏ విధంగా ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి అనే దాని మీద కూడా ఇవాళ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా తిరుమలలో ఆల్రెడీ టీటీడీకి సంబంధించి తిరుమల కావచ్చు, తిరుపతి అనుబంధ ఆలయాల్లో చాలా ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో చాలా మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్ళలో కొంతమందిని పర్మనెంట్ చేయాలనేది చాలా రోజుల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళని ఎవరెవరిని పర్మనెంట్ చేయాలి, ఎవరిని ఇంకా కొనసాగించాలి, వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలి అనే దాని మీద కూడా ఇవాళ టీటీడీ బోర్డులో కొన్ని సూచనలు బోర్డు సభ్యులు చేస్తారు. దాని తర్వాత పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి వీళ్ళందరూ కూడా దానికి ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి పాలక మండలి సమావేశంలో చాలా అంశాల మీద చర్చ జరుగుతుంది. దాదాపుగా ఒక మధ్యాహ్నం వరకు 3-4 గంటల పాటు చర్చ జరిగిన తర్వాత ఇందులో ప్రధానమైనటువంటి అంశాలను మాత్రం ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రతిభ. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.